కోసగి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు గృహంలో కర్నూలు పట్టణంలోని ముజఫర్నగర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్ కోసగి మండల కార్యదర్శి రామకోటి హనుమంతు, కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు చిన్న ఆనంద్ అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, నగర కార్యదర్శి ఎం భాస్కర్, డప్పు కళాకారుల సంఘం, చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శులు కరుణాకర్ ఆంథోని మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి వాళ్ళు ప్రచారం చేస్తూ అందరితో ప్రవర్తిస్తున్నారు. ఆయన మనము జయంతి వేడుకలు జరపడానికి మన కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్ గారు మాట్లాడవలసిందిగా మన గుర్రం జాషువా గారు కవి కోకిల నాయకులు కూడా ఆయన నాటకాలు కూడా ఉన్నాయి. నాటకాలలో కూడా ఆయన మామూలుగా నటించిన అంటే ఈ నాట్యాలు కూడా చేశారు. ముఖ్యంగా ఈయన ఫస్ట్ ఈయన పుట్టింది మన గుంటూరు జిల్లాలో గిరికొండ దగ్గర చంద్రగడ్డ అని ఒక గ్రామంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు వచ్చేసి వీరయ్య, మన లలితమ్మ. వీరయ్య ఇద్దరు వేరు వేరు కులానికి సంబంధించిన వాళ్ళు. వీరయ్య మన యాదవ కులానికి సంబంధించిన వాడు, లలితమ్మ కులానికి సంబంధించిన సంతానమే మన గుర్రం జాషువా గారు. ఆయన తర్వాత అంటే వీరయ్య గారు తర్వాత తీసుకున్నారు, ఇది రైతు తీసుకొని ఆయన జాషువా పేరు పెట్టాడు. జాషువా గారి జయంతి కార్యక్రమం 130వ జయంతి. ఈ జయంతి కార్యక్రమాన్ని అందరూ కలిసి జరుపుకోవాలా. ఆయన గురించి 4 అంశాలన్నీ మనం తెలుసుకోవాలా. ఎందుకంటే దేశవ్యాప్తంగా గుర్రం జాషువా గారి జయంతి ఈ రోజు నిర్వహించుకుంటా ఉంది. అంటే ఆయన ఇప్పుడు పుట్టి 130 సంవత్సరాలు అయింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. పుట్టిన ప్రతి మనిషి చావడంగా తప్పదు. ప్రతి మనిషి చస్తాడు. చచ్చిన తర్వాత ఎంతకాలం ఆయన సమాజంలో బతుకుంటాడు అనేటువంటిది ప్రధానమైంది. చచ్చిన తర్వాత బతుకుండడం అనేటువంటిది సామాన్యమైన అంశం కాదు కదా. కాబట్టి ఆయన పుట్టి 130 సంవత్సరాలు అయితే 130 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా ఆయన్ని గుర్తు చేసుకుంటాం. ఎందుకు ఆ రకంగా గుర్తు చేసుకుంటామంటే ఆయన సమాజంలో గుర్తు పెట్టుకునేటువంటి అనేక రకాల పనులు చేశారు. గుర్రం జాషువా గారి యొక్క జీవితం మనకు చాలా చాలా ఆదర్శం. ఎందుకంటే ఒక 4 అంశాలు మీకు ప్రధానంగా చెప్తాను. ఆయన ఈ సమాజంలో కులం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. కులం కారణంగానే మొత్తం సమాజం దోపిడీ గురవుతుంది అని చెప్పేసి ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎప్పుడో ఆయన ఎంత వివక్ష